అలంకరణ పరలోక రాజ్యానికి ఆటంకం కాదు కాబట్టి ఎలా అయినా అలంకరించుకోవచ్చా? జుట్టు వదిలేసి ఇలాగా ఆడవాళ్ళు చర్చికి వస్తారు కొంతమంది జుట్టు వదిలేసి, మరి కొంతమంది రకరకాల జడలు హెయిర్ స్టైల్స్ వేసుకుని వస్తారు, కొంతమంది జీన్స్ ప్యాంట్లు వేసుకుని వస్తారు, ఇంకా కొంతమంది ఆడవాళ్ళు టైట్ ప్యాంట్స్ అవి వేసుకుని రావడం మొదలు పెట్టారు కొంతకాలం చర్చిలకి. అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకం కాదని నీ ఇష్టం వచ్చినట్టుగా తయారు అవుతామంటే సమాజం దాన్ని ఇష్టపడదు. ఇది మొదట గ్రహించాలి. స్త్రీ అలంకరణ సంప్రదాయబద్ధంగా ఉండాలి, గౌరవాన్ని కలిగించే విధంగా ఉండాలి. నీ వైపు అందరూ కూడా చక్కటి గౌరవ భావంతో చూడాలి, ఎవరు? పురుషులందరూ కూడా. అంతే తప్పించి నిన్ను మరోలా చూసే పరిస్థితి నువ్వు కల్పించకూడదు. మనలో చూడడం అంటే ఏమిటి? పురుషులను దృష్టిని ఆకర్షించే బట్టలు వేసుకోవడం, వాళ్ళను రెచ్చగొట్టే బట్టలు వేసుకోవడం, ఇటువంటివి తగవు. అలాగనే వేసుకోవాలా? అలాగే వేసుకోవాలా బట్టలు? మామూలు బట్టలు వేసుకోకూడదు. ఇలా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఆడవాళ్ళ వస్త్రధారణను బట్టే ప్రశ్నిస్తున్నారు. అలా